నమస్తే సజ్జన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు చైతన్య. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కాడం బలరామకృష్ణమూర్తి జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన నేతలు, ప్రముఖులు, అభిమానులు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కంబంపాటి హరిబాబు వెల్లడి. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత లోపించడం వల్లనే వ్యాధులు ప్రబలుతాయంటున్న వైద్యులు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాడం బలరామకృష్ణమూర్తి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానుల కేరింతల నడుమ బలరామకృష్ణమూర్తి కేక్ ను కట్ చేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు, అభిమానులు కాడం బలరామకృష్ణమూర్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదండి. విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్, పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే, శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను వదలి ఇలను తెలిసి నడుచుకో. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. పాని పమప గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా. తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా. ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా,
తాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా, చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా, లక్ష్యమందకుండా లైఫ్ అర్థం ఇంక ముందునా. ఎగువ గెలుపు గెలుపు మనకి దొరకదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందజేయమా మిత్రమా. సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. మా సొంతం ఈ ఆనందం పిలవాలి ఇది కలకాలం. సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. ఆ, ఆ, నేను నడిచే బాట నీకు పూల పాన్పులే. ఒకటంతా ఇక మనమంతా లేదంతా చీకు చింత. సాధించాం ఒక రాజ్యాంగం, సాగిస్తాం అది మన కోసం. వీసమైన లేదులే భేదభావమే. నీకు నాకు ఎన్నడూ నీతి ప్రాణమే. తాం తధిం ధిం ధిం తధిక్కాం ఆడి పాడుతాం. సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. పలికెను రాగం సరికొత్త గానం, ఈ ఆనందం మా సొంతం. మా సొంతం ఈ ఆనందం పిలవాలి ఇది కలకాలం. సోదరా ఆదరించే దైవముంది కళ్ళ ముందర. పూలతో నువ్వు పూజించు, కర్పూరాన్ని వెలిగించు, మమకారాన్ని పండించు, అందరికీ అది అందించు. వాడలోన వేడుకే
మల్లె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు పలికెను రాగం సరికొత్త గానం ఈ ఆనందం మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం సన్న పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయస్సు వరస తమకు తెలియదా హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా జిల్లాలో కందిపప్పు ధరలు అదుపులోకి వచ్చేంత వరకు దుకాణాలు మిల్లులపై దాడులు తప్పవని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ హెచ్చరించారు. తన ఛాంబర్లో పౌర సరఫరాల శాఖ వ్యాపారులతో డాక్టర్ హరి జవహర్ లాల్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కందిపప్పు ధరలు పెరగటంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని డాక్టర్ హరి జవహర్ లాల్ తెలియజేశారు. ధరల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసు బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎక్కడైనా అక్రమంగా కందిపప్పు నిల్వలు బయటపడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఏ ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పాలి, లేకపోతే అక్కడ పొద్దున్నే చాలా ఇబ్బంది పడతారు. ట్యాక్స్ ఉంది 10 రూపాయలు పెరుగుతుంది కేజీకి, దానివల్ల పెరుగుతుంది. మన ఇక్కడ పంట అంతా అయిపోయింది, మనం బయట నుంచి తెచ్చుకోవాలా ట్రాన్స్పోర్ట్ ఖర్చు. డీసీసీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందిరా పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు శశికాంత్ భూషణ్, యాదాల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, నవీన్ రాయ్, కొప్పులు సుబ్బారావు, బుజ్జి సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని, భారతదేశపు ముద్దు బిడ్డ, దళితుల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరణించి ఈ రోజుకి 31 సంవత్సరం దాటి 32వ సంవత్సరంలోకి రావడం అనేది జరిగింది. ఆమె చేసినటువంటి సేవలు సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఖచ్చితంగా ఉంటాయని చెప్పని ఎవరు దీని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఇందిరాగాంధీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అంత్యక్రియలో ప్రజలు ఇచ్చిన నిదానం. అంటే అప్పటికే ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా, అటువంటి భారతదేశ ప్రజల మీద చెరగని ముద్ర వేసి ప్రపంచం దృష్టిలో కూడా అత్యంత
అత్యంత శక్తివంతమైనటువంటి మహిళా నాయకురాలిగా పేదవాడి యొక్క జీవిత పరిణామం ఆ నాటి ప్రజలు పడుతున్నటువంటి బాధను గమనించి రాజభరణాలను రద్దు, భూముల జాతీకరణ, బ్యాంకీల జాతీకరణ అనే పదంతో గరీబ్ హఠావ్ అనే ఒక ఉన్నతమైన శ్రేణిలో ఆ మాటతోటి ప్రజల్ని ముందుకు నడిపించినటువంటి ఉక్కు మనిషిగా పేరొందినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మనకు తెలిసినంత వరకు కూడా ఇందిరాగాంధీ గారికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. सरदार वल्लभभाई पटेल अमर रहे, सरदार वल्लभभाई पटेल अमर रहे, अमर रहे सरदार वल्लभभाई पटेल. అధ్యక్షుల వారిని అడగాలి, ఎన్నో చేయించారు అడుగుతున్నారన్న. 140 సంతానం అటేలండి వెనక్కి క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో విధుల నుండి తొలగించబడ్డ ప్రొఫెసర్ కంకణాల ఆంజనేయులు విషయంలో విచారణ నిమిత్తం నియమించబడ్డ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ఏ విధమైన సమాచారం లేకుండా దొడ్డిదారిని రావడాన్ని బహుజన స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులు ఖండించారు. దాదాపు 200 మంది స్టూడెంట్స్ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఇక్కడ ఉన్నారంటే ఎందుకు అంటే మరి ఇంతకుముందు దాదాపు 2 నెలల క్రితము కంకణాల ఆంజనేయులు దళిత ప్రొఫెసర్ని కిస్ కాలేజ్ నుంచి తీసివేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఇద్దరు స్టూడెంట్స్ అగ్రకులానికి చెందినటువంటి ఇద్దరు ఎంసీఎస్ స్టూడెంట్స్ 0 అటెండెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ రోజు కూడా కాలేజీకి రాలేదు. కాబట్టి ఇతను అక్కడ ఫ్యాకల్టీకి పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరు 0 అటెండెన్స్ ఉంది కాబట్టి వాళ్ళని ఎగ్జామ్కి అలౌ చేయాలి. అయితే కిస్ కాలేజ్ వాళ్ళు కంకణాల ఆంజనేయుల్ని ఒక దళిత ప్రొఫెసర్ కాబట్టి అతను క్వశ్చన్ చేశారు, ఏమయ్యా నువ్వు వాళ్ళిద్దరికి 0 అటెండెన్స్ ఉంది కదా ఎందుకు అలౌ చేయలేదు, వాళ్ళు ఫస్ట్ నుంచి కాలేజీకి వచ్చారు అని చెప్పడం జరిగింది. ఈయన ఏం చెప్పాడంటే ఒక్కరోజు కూడా వాళ్ళు కాలేజీకి రాలేదు, అందుకని నేను ఎగ్జామ్కి అలౌ చేయట్లేదు అని చెప్పడం వల్ల ఒక దళిత ప్రొఫెసర్ కాబట్టి అతని అమ్మని కాలేజీ నుండి డిలీట్ చేయడం జరిగింది. అయితే మేము ఒకటే చెప్తున్నాం, మరి ఇదంతా కలిసి మరి మేము నేషనల్ కమిషన్కి ఢిల్లీకి పెట్టాం. అయితే మేడం గారు ఏం చెప్పారంటే నేషనల్ కమిషన్ ఏం చెప్పిందంటే మరి వీసీ గారికి ఇదంతా ఫ్రాడ్, ఇదంతా జరుగుతుంది, మీరు అమ్మని నాకు నోటీసులు పంపించాలని మేడం నేషనల్ కమిషన్ వీసీ గారికి నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఏం జరిగిందంటే వాళ్ళు ఇదంతా పట్టించుకోకుండా కిస్ కాలేజ్ కమ్మ కులానికి చెందిన కాబట్టి వీసీ కూడా కమ్మ కులానికి చెందినవాడు కాబట్టి వీళ్ళంతా కుమ్మక్కయ్యి చివరికి దీన్ని మప్పు పెట్టడం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 13 మంది మందుబాబులకు ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి పి నూర్ అహ్మద్ జరిమానా జైలు శిక్ష విధించారు. 32,500 రూపాయల జరిమానా విధించామని తెలిపారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్కు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు అన్నారు. అందుకనే మునిపెన్నడూ లేని విధంగా రాష్ట్రానికి సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. అభినయ ఫంక్షన్ హాల్లో జరిగిన బీజేపీ సమావేశంలో వైకాపా నాయకుడు నారా రమణారెడ్డిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లాలో 5 అత్యున్నత విద్యా సంస్థల శంకుస్థాపనతో పాటు 5 సంస్థలు నెలకొల్పేందుకు కేంద్రం పచ్చజెండా ఊపిందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంవి రమణ, బీజేపీ రాష్ట్ర నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, జి రవీంద్రరాజు, బత్తి నరసింహారావు, దారా సాంబయ్య, పివి కృష్ణారెడ్డి, కందుకూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 58 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఈ 13 జిల్లాలు ఇప్పుడు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ఒక్క విద్యా సంస్థ రాలేదు, ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ప్రతిష్టాత్మక సంస్థలు ఐఐఎం, ఎన్ఐటి, ఐఐటి, ఐఏఎస్ఆర్, ట్రిపుల్ఐటి లాంటి సంస్థలకి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనలు చేయడమే కాదు, తాత్కాలిక వసతుల్లో ఈ 5 సంస్థల్లో అడ్మిషన్స్ కూడా ఈ సంవత్సరమే ప్రారంభం చేశారు. రాబోయే రోజుల్లో ట్రైబల్ విశ్వవిద్యాలయం మంజూరు కాబోతుంది. రాబోయే రోజుల్లో గుంటూరు దగ్గర వ్యవసాయ విశ్వవిద్యాలయం మంజూరు కాబోతుంది. రాబోయే రోజుల్లో పెట్రోలియం విశ్వవిద్యాలయం మంజూరు కాబోతుంది. ఇవన్నీ కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ మంజూరవుతాయని అందరికీ మనం చేస్తున్నా. మొన్ననే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో దానికి శంకుస్థాపన జరగబోతుంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు
రంగాభవన్లోని నిర్వహిస్తున్నట్లు నూతన అధ్యక్షులుగా ఎంపికైన టి గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫజలుల్లా, మాగులూరి నాగేశ్వరరావు, మహంకాళి వెంకటశేషయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ నౌషద్ అలీ, జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు రంగభవన్ నందు కార్యవర్గ నూతన సభ్యులందరి చేత కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నౌషద్ అలీ గారు మరియు మన జిల్లా రెస్పాన్సిబిలిటీ అనేది సాధ్యమైనంత వరకు మన పరిపాలన విధానంలో మేము అనుకుంటున్నాం ఒక 50% పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు మేము కానీ అందరూ కలిసి 50% సాధించామనుకుంటున్నాం. ఇంకా ప్రజా సమస్యలు ఉన్నాయి. ఆ ప్రజా సమస్యల యొక్క పరిష్కారాన్ని కూడా ఈ స్వచ్ఛభరతం అనేది గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా కృషి చేసింది. మేము పూర్తిగా చేసేవాళ్ళు మేము చెప్పుకోవటం లేదు. కానీ ఇంకా రాబో కాలంలో కూడా మా టీం, మా అసోసియేట్ ప్రెసిడెంట్ శంషీర్ అహ్మద్ గారు, ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ డిప్యూటీ కమిషనర్ రిటైర్డ్ ఫజలుల్లా గారు, ప్లానింగ్ లో అనుకున్నటువంటి శేషయ్య గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారి రంగనాథన్ గారు, మా ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసినటువంటి నాగేశ్వరరావు గారు, వారు కూడా ప్రస్తుతం చాలా సామాజిక ఆపరేషన్ కూడా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అట్లా నాగభూషణ్ గారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎఫ్సిఐలో సీనియర్ మేనేజర్గా పనిచేశారు. వాళ్ళ చాలా రాష్ట్రాల యొక్క అనుభవం వారికి ఉంది. కాబట్టి ఇంచుమించు మా 22 మంది సభ్యుల్లో కూడా సుమారు ఒక 14 మంది మేము అందరం కూడా వివిధ శాఖల్లో పనిచేసాము. ఇది మేము అనుకున్నట్టుగానే జరిగాయి కాబట్టి 1-11 సాయంకాలం జరిగే సభకి మీ ముఖంగా, పాత్రికేయుల ముఖంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. విషయం మా ప్రెసిడెంట్ గారు మీకు ఆల్రెడీ చెప్తున్నారు కనుక ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, ఇంటిగ్రిటీ, నిజాయితీ, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఈ పెంచడానికి ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే ఇదేమిటంటే మా సంస్థలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు అపారమైన అనుభవం ఉన్నది. అంత ఇంత శాఖల్లో వారు పనిచేసినప్పుడు వారి మంచి పేరు గడించిన వారు కనుక అన్ని శాఖలు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ, పోలీస్, ఎడ్యుకేషన్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్. కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘంగా ఏఐటీయూసీకి కార్మికుల్లో విశ్వాసం ఉందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ సర్దార్ అన్నారు. ఏఐటీయూసీ 95వ వార్షికోత్సవం సందర్భంగా అద్దంకి బస్టాండ్ వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పివిఆర్ చౌదరి, ఎస్ కోటేశ్వరరావు, బోడపాటి సుబ్బారావు, వెంకట్రావు, ఉమ్మడిపోయిన వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గ ఐక్యత, కాపాడుకుందాం కార్మిక చట్టాలను, కాపాడుకుందాం కార్మిక చట్టాలను, కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థల 1920 అక్టోబరు 31వ తేదీన ఈ ఏఐటీసీ ఆవిర్భవించిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కార్మిక వర్గ హక్కుల కోసం, చట్టాలు తేవడం కోసం, పాలక వర్గాల యొక్క దమనకాండను అణిచివేసి ఈ కార్మిక వర్గ హక్కుల్ని సాధించడంలో ఏఐటీసీ తమ వంతు పాత్ర నిర్వహిస్తా ఉంది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలో. సత్య న్యూస్ కు తిరిగి స్వాగతం. జిల్లాలో ఏ గ్రామం చూసినా రోగాల బారిన పడి అల్లాడుతున్నాయి. వాతావరణ హెచ్చుతగ్గుల వలన, అపరిశుభ్రతమైన వాతావరణం వల్లనైతేనేమి ప్రజలు విషజ్వరాల బారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. పల్లెలు పట్టణాలన్న తేడా లేకుండా ప్రజలు మంచాన పడుతున్నారు. విషజ్వరాల బారిన పడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతి కుటుంబంలో ఒకరిద్దరికి విషజ్వరాలు సోకి మంచాలకే పరిమితం అవుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మండల కేంద్రాలు మొదలుకొని నగరాలలోని హాస్పిటల్స్ అన్ని రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో డెంగ్యూ కేసులు కూడా నమోదు కావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయి డెంగ్యూ అనుమాన కేసులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం గుంటూరు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందితో రివ్యూలు జరిపి వైద్యశాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. వాతావరణ మార్పులు తీవ్రంగా ఉండడం కూడా వ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయని వైద్యులు అంటున్నారు. జిల్లా కేంద్రమైన రిమ్స్లో రోజుకు 100 కేసులు నమోదవుతున్నాయి. వాటిలో కొన్ని ఇన్పేషెంట్స్గా జాయిన్ అవుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. వ్యక్తిగత అపరిశుభ్రత లోపించడంతో పాటు పరిసరాల అపరిశుభ్రత లోపించడం కూడా వ్యాధులు ప్రబలుతున్నానికి ముఖ్య కారణం అవుతుందని
ప్రస్తుతానికి వ్యాధుల గూర్చి అంతగా భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధి ప్రారంభ దశలోనే వైద్యుణ్ణి తప్పనిసరిగా సంప్రదించాలని వైద్య నిపుణులు అంటున్నారు. అబ్బాయి మొన్నటిదాకా ఐడియాలో మామూలుగా కార్డ్స్ సప్లై చేస్తూ ఉంటాడు. సడన్గా ఏంటంటే ఫీవర్ వస్తుంది, ఏందని చూపించాం, టెస్ట్లు అన్నీ ఆర్ఎంబి డాక్టర్ దగ్గర చూపించాం, తగ్గలేదు. ఇక్కడ నిమ్స్కి వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు. బ్లడ్ టెస్ట్లు మొత్తం చేశారు. టైఫాయిడ్ సార్, అంటే ఊరికి తిరుగుతాడు అనమాట. దానివల్ల బాగా వీక్నెస్ వచ్చేసి టైఫాయిడ్ వచ్చేసింది అబ్బాయి. యాంటీకాపీ, చెయ్యి కాలు యాంటీకాపీ, అందుకని ఫీవర్ బాగా ఎక్కువ వస్తుంది. అందుకని కొంచెం పనులకి వెళ్తాం సార్ మేము. అక్కడ ఫ్లోరింగ్ వాటర్ 5 ఎక్కడ చేసి పని చేసేది మేమా పార్లమెంట్ పని చేసేది ఎక్కడ మేమా అక్కడ పల్లెటూరులో తెలుస్తాం. పొదిలి సైడ్ వాటర్ వల్ల ఏమన్నా సమస్య ఏమో తెలియదు. అదే బాగా తలనొప్పి జ్వరం. ఏం చేస్తుంటారు మీరు? ఎవరు? నేను గొర్రెలు కాస్తాను. గొర్రెలు కాడపోతాను. అర్థం కాదు. గొర్రెలు కాడపోతానండి. గొర్రెల దగ్గర ఉంటారా? అందుకు అంటే ఎన్ని రోజుల నుంచి? 3 రోజుల నుంచి ఉందా? జ్వరం తగ్గిందా? అదే రాత్రి ఫుల్ వచ్చింది. ఉన్న పిల్లలు ఒకటి 2 వేసుకుంటే ఎట్ట చేసింది తగ్గలేదు. అందుకని చెప్పాను. సలైన కట్టారా? మొన్న వచ్చింది 2 రోజులు కట్టారు బాగా. దేనికోసం? డెంగ్యూ అన్నట్ట అంటే ఉంటారు. ఇప్పుడు ఒక 250 అడ్మిషన్స్ ఉన్నాయి అనుకోండి ఈ వార్డులో. అందులో ఒక 100 above 150 కేసెస్ వాటికి ఫీవర్ కేసెసే వస్తాయి. అందులో అన్ని రకాలు ఉంటాయి. మలేరియా వాళ్ళు ఉంటారు, టైఫాయిడ్ వాళ్ళు ఉంటారు, డెంగ్యూ వాళ్ళు ఉంటారు. మేజర్గా టైఫాయిడ్, మలేరియా ఎక్కువ ఉంటాయి. డెంగ్యూ చాలా రేరు. అదే మనకు బ్లడ్ టెస్ట్ చేసినాక ప్లేట్లెట్ కౌంట్ని బట్టి సస్పెక్టెడ్, అవి కూడా కన్ఫామ్ అనేవి కాదు, సస్పెక్టెడ్ కేసెస్ అవి కూడా ఎక్కువగా ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ అనేవి అవి మేబీ డ్యూటీ ఇలా అన్హైజీనిక్ గా ఉండడం వల్ల ఏమో ఎక్కువ పల్లెటూరుల నుంచే వస్తారు బాగా. అంటే దానితో హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ మనకి ఏరియాలో ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎఫెక్ట్. ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో ఎస్పెషల్లీ ఒంగోలు ప్రాంతంలో ఈ విష జ్వరాలు అంటే వైరల్ ఫీవర్స్ చాలా విపరీతంగా వస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా పిల్లలకి, మధ్య వయస్కులకి, చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, వృద్ధులకి అందరికీ సమానంగా వస్తుంది. ముఖ్యంగా హై ఫీవర్ రావడము, ఒళ్ళు నొప్పులు, వాంతులు, కీళ్ళ నొప్పులుతో హాస్పిటల్ వస్తున్నారు. ఈ స్టేజ్లో కరెక్ట్ మందులు వాడుకొని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతున్నాయి. 90% ఈ కేటర్లకు వస్తాయి. కంగారు పడాల్సిన పని లేదు. ఒక 10% మాత్రము ఫీవర్ ఎక్కువైపోయి వాంతులు, విరోచనాలు, ఒళ్ళు దురదలు రావడము, ఆ ప్లేట్లెట్లు అనే కణాలు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ స్టేజ్ కూడా భయపడాల్సిన పని లేదు. హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి వైద్యుని సలహాతో మందులు వాడుకుంటే తగ్గిపోతుంది. ఒక 1% కేసుల్లో మటుకు ప్లేట్లెట్ ఎక్కాల్సిన అవసరం వస్తుంది. అది రేర్. ఈ సీజన్లో ప్లేట్లెట్స్ ఎక్కాల్సిన అవసరం కనపడలేదు. అందరూ మామూలుగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పు, ఈ టెంపరేచర్స్ హై టెంపరేచర్ రావడము, సడన్గా చల్లబడిపోవడము, వర్షాలు పడడం కానీ ఈ కారణాల వల్లనే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్లోనే వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ వాతావరణ మార్పు వల్లనే అనుకుంటున్నాము. ప్రజలు ఈ జ్వరాల నుంచి భయపడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. తగిన టైంలో కరెక్ట్ వైద్యం దగ్గరికి వెళ్ళి మందులు వాడుకుంటే టైం వేస్ట్ కాకుండా బాగుంటుంది. మీ లోకల్ వైద్యుడు కావచ్చు, పెద్ద హాస్పిటల్ కావచ్చు, రిమ్స్కి రావచ్చు. వచ్చిన వెంటనే తగు సహాయం ఉంటుంది. రిమ్స్లో ముఖ్యంగా అన్ని రకాలుగా టెస్టులు అన్నీ ఉన్నాయి. అడ్మిషన్స్ చేసుకుంటున్నాము, అవసరం వాళ్ళకి సెలైన్ పెడుతున్నాము, రక్తం ఎక్కిస్తున్నాము. భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా జ్వరం వచ్చిన వెంటనే మీరు టైం వేస్ట్ చేయ కాకుండా వైద్యుడిని సంప్రదించాలి. చాలా ఇంపార్టెంట్. నమస్తే. ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ అంటే అది డెంగ్యూ అని కూడా కాదు. డెంగ్యూ చాలా తక్కువ ఉన్నాయి. 60-70 శాంపిల్స్ అనాలిసిస్ చేస్తే 1-2 డెంగ్యూ వస్తున్నాయి. మిగిలినన్ని విష జ్వరాలు, నాన్ స్పెసిఫిక్ ఫీవర్స్ అంటారు. వాటి కారణం అంటూ ఏం లేదు. టైఫాయిడ్ కాదు, మలేరియా ఉండడం లేదు. ధనం మీద వ్యామోహమే రుగ్మతలకు కారణమవుతుందని సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాల ముగింపు సభకు మోహన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని మోహన్ కుమార్ హితవు పలికారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ రామసుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్లు ఎం సుబ్బారావు, సివి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వివిధ పోటీల్లోని విజేతలకు ఈ సందర్భంగా అతిథులు బహుమతులు అందజేశారు. ఈ యొక్క డిగ్రీ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు పాత్రికేయులకు అందరికి కూడా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ తరఫున రామకృష్ణ గారు అక్టోబర్ 2వ తారీఖున మా కోర్టులో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. అయితే సార్ అన్నట్టు ఆయన ఇండిపెండెంట్ చక్రవర్తి, ఆయన ఏం మాట్లాడినా చెబుతుంది. కానీ నేను జ్యుడిషియల్ ఆఫీసర్, నేను ఈ వేదికల మీద ఈ గుడ్ గవర్నెన్స్ గురించి కానీ విజిలెన్స్ గురించి కానీ మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం మరి రామసుబ్బారావు గారు చెబుతుంది. అయితే మనకు తెలుసు 2020 రోడ్డు మీకు ప్రిపేర్ అకాడమిక్. అలాగే మంచి పీపుల్ ఎక్కడుంటే మంచి అక్కడే జరుగుతుంది. గుడ్ గవర్నెన్స్, గుడ్ పీపుల్ ఉంటే గుడ్ గవర్నెన్స్ జరుగుతుంది. రీసెంట్ గా దిస్ ప్రామిస్మెంట్ వాజ్ మేడ్ బై ఆనరబుల్ సుప్రీం కోర్టు బై లార్డ్షిప్ జస్టిస్ దీపక్ మిశ్రా గారు 2015లో ఈ తీర్పు వెలువడింది. గుడ్ పీపుల్ ఎక్కడుంటే గుడ్ గవర్నెన్స్ అక్కడే ఉంటుంది. మంచి ఎక్కడుంటే తప్పకుండా సజ్జన సాంకేతిక ఉంటే అక్కడ తప్పకుండా జరుగుతుంది, మంచి ఉంటుంది. మనది భారతదేశం ధర్మాంత కామోక్షాలతో ఉంటుంది. మనం అర్థం డబ్బు సంపాదించవచ్చు, కానీ అది ధర్మంగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ సబ్సిక్వెంట్ గా ఒక నెలలో అక్టోబర్ లేక నవంబర్ నెలలో ప్రతి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. ఒక వారం పాటు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనే దాన్ని అబ్జర్వ్ చేయాలి. అటువంటి ఆదేశాలు మన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కూడా రావడం జరిగింది. మీకు తెలుసు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఇది గవర్నమెంట్ బ్యాంకు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు అటువంటి ఆదేశాలు వచ్చాయి. ఏటా ఇటువంటి కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. మరి ఈ సంవత్సరం మాకు వచ్చిన ఆదేశాలను అనుసరించి మా హెడ్ ఆఫీస్ నుంచి మాకు ఉత్తర్వులు వచ్చాయి. అందులో భాగంగా మా బ్యాంకు 484 శాఖలు ఉన్నాయి, 5 జిల్లాల్లో పనిచేస్తుంది. హెడ్ ఆఫీస్ కడపలో ఉంది, 7 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. మన ఒంగోలు రీజనల్ ఆఫీస్ ఉంది ఇక్కడ. సో ఈ అన్ని ప్రాంతాల్లో బ్రాంచెస్ లో కానీ, రీజనల్ ఆఫీస్ లో కానీ, హెడ్ ఆఫీస్ లో కానీ అన్ని చోట్ల కూడా ఈ యొక్క చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మనసాక్షి ప్రయత్నించుతున్నాం. అలాంటి ఎందుకు జరుగుతుంది? మనకు తెలుసు మనం ఎంత నిజాయితీగా ఉన్నామో లేదు, మన మనసాక్షి మాత్రమే తెలుసు. మనం నటిస్తాం పక్కన వాళ్ళ ముందు, ప్రక్కన వాళ్ళు కనిపెట్టకపోవచ్చు మనం ఎలాంటి కాదు, కానీ మన మనసాక్షి తెలుసు కదా. సో నేనేం కోరుకోండి, ప్రతి ఒక్కరు మన మనసాక్షిని ప్రశ్నించుకోండి. అప్పుడు మన దేశమే కాదు, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం. లాయర్పేట సాయిబాబా మందిరం వ్యవస్థాపకులు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా భరద్వాజ మాస్టర్ రచించిన సాయి లీలామృతం సామూహిక పారాయణలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు సుబ్బలక్ష్మి, గోపాలరావు, మద్దులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఆగండి సార్.
गुरु भरद्वाज जय ओम साई नारदे ఆంధ్ర తైక్వాండో 14వ ఛాంపియన్షిప్ పోటీలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్రం నుండి నలుమూలల క్రీడాకారులు పాల్గొన్నారు. ఆర్గనైజర్లు వి మారుతి ప్రసాద్, బివి రమణయ్య, సిహెచ్ కృష్ణారావు, ఎస్ శ్రీనివాసులు, వైవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కాంపిటీషన్స్లో ఎవరైతే గోల్డ్ మెడల్ కొట్టారో వాళ్ళు వచ్చేది నేషనల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ అవుతారు. నెక్స్ట్ అక్కడ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ హాంకాంగ్లో జరగబోతున్నాయి. హాంకాంగ్కి ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఒక టీం తీసుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఒంగోలు ఇలాంటి స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత ఈ రోజే మళ్ళీ వచ్చి ఈ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నాము. క్రీడాకారులు పార్టిసిపేటర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి వెయిటింగ్ వయసు బరువుని కేటగిరీలో కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. వీరిలో విజేతల్ని అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సర్వాంతర్యామి శివుడేనని, ఆయన అనుగ్రహం ఉంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు సామవేద షణ్ముఖ శర్మ అన్నారు. శ్రీ శారదా సంగీత సాహిత్య సభ ఆధ్వర్యంలో డిఆర్ఆర్ఎం హైస్కూల్లో ఏర్పాటు చేసిన 5 రోజుల ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శారదాంబ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ వెండిదండి శ్రీనివాసరెడ్డి, అలరి చెంచలరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన మనల్ని అనుగ్రహించడం కోసం లింగ రూపంలో వచ్చాడు మొట్టమొదటగా. అది రూపం కాని రూపం, దాని కన్ను ముక్కు చెవి ఏమీ లేవు. తర్వాత స్వామి పంచముఖాలతో ఒకసారి వచ్చాడు, మరొకసారి అర్ధనారీశ్వరుడు వచ్చాడు, మరొకసారి నటరాజే వచ్చాడు. ఎన్ని రూపాలతో రాలేదు శివుడు, ఆది కిరాతమూర్తిగా వచ్చాడు. ఎన్ని రూపాలు ఎందుకు ధరించాడయ్యా అంటే మనల్ని అనుగ్రహించడం కోసం రకరకాల రూపాలు ధరించి వచ్చాడు. అందుకే ఏ రూపము లేనివాడు ఆయనే, ఏ రూపమైనా ధరించగలిగేవాడు ఆయనే. అందుకే శివునికి మాత్రమే రూపం లేని లింగంగా పూజిస్తాం, రూపంతోనే పూజిస్తాం. ఇక్కడ ఒక రూపాన్ని పెట్టి వాళ్ళు పూజ చేశాం మనం. ఇది స్వామి ధ్యానమూర్తి. మరొక రూపం ఉంటుంది అర్ధనారీశ్వరమూర్తి, మరొక రూపం ఉంటుంది శివుడు పార్వతి, పక్కన గణపతి కుమారస్వామి. పేద కళాకారుల సహాయార్థం నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో చాందిని ఆర్కెస్ట్రా వారి ఆధ్వర్యంలో సినీ పాట కచేరీ ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ఉపాధ్యక్షురాలు సీనియర్ గాయని అనంతలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పేద కళాకారులకు సహాయాన్ని అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. సంగీత ప్రియులు పాల్గొనవలసిందిగా కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కాడం బలరామకృష్ణమూర్తి జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన నేతలు, ప్రముఖులు, అభిమానులు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కంబంపాటి హరిబాబు వెల్లడి. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత లోపించడం వల్లనే వ్యాధులు ప్రబలుతాయంటున్న వైద్యులు. సత్య న్యూస్ లో నేటి మాట. సులభంగా లభించే విజయం సంతృప్తికరంగా ఉండదు. కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తీయగా ఉంటుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బుట్టలు కలుసుకుందాం. నమస్కారం.